మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి 32 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది హైదరాబాద్లోనే ఉంది. మీకు పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది కూడా లేదు. అండ్ సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ అవసరం లేదు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వారందరూ కూడా అప్లై చేయండి. దీనికి సంబంధించినటువంటి మిగతా వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. మోర్ అప్డేట్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి ఇక్కడ చూడండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. అండ్ కిందికి రండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీకు 3 ఇయర్స్ డిప్లొమా అనేది చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి డిప్లొమా అనేది ఉండాలి. టోటల్గా 12 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి బేసిక్ పే వచ్చేసినైతే 24,000 అనమాట. అండ్ మీకు అలవెన్స్లు అన్నీ కలిపి దాదాపు 50,000 వరకు కూడా వస్తుంది. టెక్నీషియన్ సంబంధించి 10+1 ఇయర్ అప్రెంటిస్ అనేది చేసి ఉండాలి సంబంధించిన సబ్జెక్ట్లో. అండ్ ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ సబ్జెక్ట్స్లో మీరు చేసి ఉండాలన్నమాట. 1 ఇయర్ అప్రెంటిస్, లేదనుకుంటే 10+3 ఇయర్స్ నేషనల్ అప్రెంటిస్ కోర్స్ అన్న చేసి ఉండాలి. ఓకేనా. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వచ్చేసినైతే 15 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ అనమాట. బీకామ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి శాలరీస్ ఏంటంటే 21,500 బేసిక్ పే అనమాట. మీకు దాదాపు 40,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది, అలవెన్స్లన్నీ కలిపి. అండ్ పైన ఉన్నటువంటి 3 జాబ్స్ కూడా 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. బీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో అందులో మీకు 60% స్కోర్ అనేది ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 50% ఉంటే సరిపోతుంది. పైన ఉన్న జాబ్స్ అన్నిటికి కూడా మీ క్వాలిఫికేషన్లో 60% అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 50% అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి సెలెక్షన్ వచ్చేసినైతే రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, పార్ట్ 1, పార్ట్ 2 అనేది ఉంటుంది. పార్ట్ 1 జనరల్ అవేర్నెస్, పార్ట్ 2 వచ్చేసినైతే మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉందో అందులోంచి మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సింగిల్ ఎగ్జామే పార్ట్ 1, పార్ట్ 2గా డివైడ్ చేశారు అంతే. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే అప్లికేషన్ ఫీ వచ్చేసినైతే 250 రూపీస్ అనమాట. అండ్ ప్లస్ జిఎస్టీ అనమాట. టోటల్గా మనకి ఎంత అవుతుందంటే 270 రూపీస్ అవుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ కూడా హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఓకేనా. మీకు డిస్ట్రిక్ట్ సెంటర్స్లో ఉండదు, హైదరాబాద్లోనే ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఒకవేళ జాబ్ వస్తే పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. ట్రైనింగ్ మాత్రం మీకు బెంగళూరులో ఉంటుందన్నమాట. ఓకేనా. 1-2 ఇయర్స్ ట్రైనింగ్ బెంగళూరులో ఉంటుంది. ఆ తర్వాత మీరు హైదరాబాద్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింకు, నోటిఫికేషన్ లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. అండ్ మిగతా వివరాల కోసం నోటిఫికేషన్లో చూసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.